అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అండ్ 2025 సంవత్సరం వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూ ఇయర్లో మనం యాంటిసిపేట్ చేసే చాలా విషయాలు అండ్ ఎస్పెషల్లీ సినిమాల్లో బాగా హల్చల్ చేస్తున్న ఫిల్మ్ ఏదంటే ఆర్ఆర్ఆర్ అయిపోయింది కదా, ఇది ఆర్ఆర్ మాత్రమే. ఈ ఆర్ఆర్ ఏంటంటే రామం రాఘవం. టైటిల్ చాలా ఎమోషనల్గా ఉంది, వింటేనే ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఇందులో ప్రధాన భూమిక పోషించడంతో పాటు దీనికి దర్శకత్వం వహించిన ధనాధన్ ఫటాఫట్ ధనరాజ్ మనతో ఉన్నారు. ధనరాజ్ జర్నీ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్, అందరికీ తెలుసు కొంతవరకు. ఇవాళ ఈ సినిమా విశేషాలు అయితే తెలుసుకుందాం, జర్నీలోని కొన్ని సంగతులు కూడా. ధనరాజ్ నమస్కారం. మీరు జుట్టు కట్ చేసుకొచ్చారు? లేదు, నేను తిరుపతి మొక్కు అది అలా పెరిగి ఇప్పుడు స్టాండ్ అలా ఉందా? నేను లాస్ట్ టైం నేను అనుకున్నాను, మనం నటించిన సినిమాలో ఒక సీన్ ఉంది కాబట్టి ఆ సీన్ మళ్ళీ అవాయిడ్ చేయడానికి మీరు ఏమైనా మళ్ళీ మీరు జుట్టు పట్టుకుంటారు లైవ్ లో కట్ చేసుకొచ్చాను. కాదండి, బేసిక్ అందరూ ఏమైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగా ఆడింది దేవుడా అని చెప్పి మొక్కు తెచ్చు. నేనేంటంటే చాలా కాన్ఫిడెంట్ గా దేవుడా పని అయిపోయిన దగ్గర తర్వాత నీ దగ్గర రావడం ఎందుకు, ముందే వస్తున్నాను, మంచి సినిమానే తీశాను కదా అని ఇచ్చేసాను. సో అయితే భగవంతుడు కనికరించి కటాక్షించి టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఒక సీరియస్ ఫిల్మ్ ధనరాజ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, కానీ మీ వాయిస్లో ఏం బేస్ అండి. డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క డైలాగ్ అది చాలా మంది ధనరాజ్ అనే పేరు ఒకటి, వాయిస్ ఒకటి చూసి కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే వీడేమో 6-7 అడుగులు ఉంటాడు, ఇలా ఇలా ఉంటాడు, నీ వాయిస్కి నీకు సంబంధం లేదేంటి అనేవాళ్ళు అందరూ. నాకు అలా జరిగిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. జబర్దస్త్లో మీ జర్నీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అవతారం. అవును అవును. సో రాఘవ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా కథ వచ్చి విమానం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు. విమానం అనే ఒక సినిమా డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిది ఈ కథ. ఆయన రాసినప్పుడు విమానం ఇది 2 రాశారు. ఇప్పుడు విమానం నేను డైరెక్షన్ చేస్తానండి అంటే అప్పుడు నేనే సముద్రకని గారి దగ్గర తీసుకెళ్ళి మంచి స్క్రిప్ట్ విన్నానన్నా, ఈయన నాకు స్కిట్లు రాస్తూ ఉంటారు, మీ గోల్ ఏంటి అని అడిగితే డైరెక్షన్ అన్నారు. నాకు సముద్రకని గారు తెలుసు, మీరు చెప్పిన కథలో ఆ క్యారెక్టర్ సముద్రకని గారు బాగుంటారంటే నేను కూడా అదే అనుకున్నాను అన్నారన్న. మీరు ఏంటి వింటారంటే ఆయన విన్నాడు. విన్న తర్వాత అది ఇమీడియట్లీ పిక్ అయింది. అయిపోయిన తర్వాత సార్ ఇంకో కథ రాశారు కదండి, అప్పటికి ఆ సినిమా టైటిల్ ఏం లేదు. అందులో మరి రాఘవ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, మరి ఏం సార్ నాకు ఇస్తారా ఈ కథ అని. నేను పట్టుకొని తిరుగుతాను, ఎవరైనా ఓకే అన్నారంటే చేద్దామని అనగానే అంత ఇన్స్పైర్ చేసిందండి. అంటే రాఘవ లాంటి కొడుకులు నాకు తెలిసి కోర్టులో ఒకరు కూడా ఉండరు. సముద్రకని గారి క్యారెక్టర్ పేరు దశరథ రామం. దశరథ రామం అంటే రామం అన్న రాఘవ అన్న రాముడికి 2 పేర్లు. తండ్రి కొడుకులాగే, అంటే తండ్రి షాడోనే కొడుకు అని నమ్ముతాను నేను. అందుకని ఫస్ట్ పోస్టర్ మీరు చూస్తే 2 తండ్రి కొడుకులు ఉంటుంది. మా టైటిల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. మంచి ఇలా గీశారు కదా. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కదండి రెడ్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి చెప్పాలనుకున్నా. మీరు అడిగినట్టు రాఘవన్ నేను ప్రేమించినట్టుగా నాకు తెలిసి నేను చాలా క్యారెక్టర్లు చేసినా కూడా ఆ టైంకి అది కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చింది. కానీ నాకు ఎందుకో ఆ రాఘవ క్యారెక్టర్ చేసినప్పుడు అరే ఒక మంచి కిక్కు, ఇంకా మళ్ళీ రాదేమో. మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఏం సినిమా చేసామంటే రే రామం రాఘవలో రాఘవ క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడంత తృప్తినిచ్చిందండి. భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. అవునండి. అండ్ తండ్రి కొడుకుల కథలు ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ ఈ మధ్య చాలా తగ్గిపోయాయి. సో రఘువరన్ బీటెక్ కానీ విఐపి కానీ డాన్ కానీ ఇట్లా చేసాము. నేను అదే భయపడ్డాను, ఈయనేమో ధనుష్ గారికి ఫాదర్గా చేశారు, శివకార్తికేయన్కి ఫాదర్గా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకి చేశారు, మరి నేనేమో కమెడియన్ కదా, నేను వెళ్ళి క్యారెక్టర్ తండ్రిగా మీరు చేస్తే బాగుంటుందని అడిగితే ఆయన ఏమంటారో అని ఆలోచించాను. ఆయన ఏమన్నారంటే రే నేను ఎవరికైనా ఫాదర్గా చేస్తాను, కానీ ఆ క్యారెక్టర్ ఏంటి, దాంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అని, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను ఎవరికైనా చెప్పు అని ఫస్ట్ ధైర్యం ఇచ్చిన సముద్రకని గారు. ఎలా పరిచయం మీకు అసలు? నేను జెండాపై కపిరాజ్ అని ఆయన డైరెక్షన్ చేశారు ఒక సినిమా నాని గారితో, తమిళ్ అని తెలుగు. తెలుసు, అవును. జైమ్ రవి గారేమో తమిళ్, తెలుగులో నాని గారు. అందులో నేను ఏదో 2 సీన్స్ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళాను. కానీ ఆ 2 సీన్స్ చేసినప్పుడు ఆయన తమ్ముడు తంగం అనేవాళ్ళు, తంగం అంటే బంగారం కదా, ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ చాలా బాగుంటుంది ఆయనతో. అదొక్కటే అండి పరిచయం. అంటే ఆయన అది కూడా గుర్తుపెట్టుకొని విమానం కథ విన్నారనమాట. ఆయన ఏంటంటే అరే లైఫ్లో మనం చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ తృప్తినిచ్చే పాత్రలు మనం వెతుక్కొని వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు, అవి మాత్రం మనం చేసేయాలరా, ఎనీ కాస్ట్ మనం చేసేయాలని. అదే అలాగండి. ఆయనే ఈ సినిమాకి ముందు తమిళ్ కానీ తెలుగు కానీ, అందుకని ఆయన ఉన్నారని తమిళ్ తెలుగు సేమ్ డేట్ రిలీజ్ అనుకుంటున్నాము. 2 వెర్షన్స్, నాట్ డబ్బింగ్. తమిళ్ ఒక షాట్ ఉంటే తెలుగు ఒక షాట్ ఉంటుంది, అలాగే తీసామన్నమాట. యా. సో అయితే మొత్తానికి మీరు డైరెక్టర్గా ఇలా రావడం అండ్ ఆల్సో
ఈ ఫిల్మ్ చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్ సినిమా అవడం ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఏంటి మెసేజ్ యాక్చువల్లీ అంటే, ఎందుకంటే మీరు టీజర్ చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏం జరుగుతోంది ఇక్కడ, పడట్లేదా వీళ్ళిద్దరికి, ఏంటి కొడుకుని ఇంత విమర్శించడం ఏంటి, కొడుకుని ఆయనే కంప్లీట్గా అసలు ఆయన ఇమేజ్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి అని చెప్పి. అంటే ఈ సినిమా థియేటర్కి జనాలు వస్తే మేడం ఎంతమంది వస్తారో నేను చెప్పలేను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం తక్కువైంది. బట్ మేము చేసే పబ్లిసిటీ లేకపోతే టీజర్ నచ్చో ఏమో వచ్చిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సినిమా ఇంటికి వెళ్ళిపోద్ది మేడం. వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఈ సినిమాకి మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం సూపర్ డూపర్ హిట్ అయ్యి కాసులు వర్షం కురిసేసి దీనికన్నా ఈ సినిమా చూసి రాఘవ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు మారినా కూడా చాలా గొప్ప విషయం, మనం గొప్ప అచీవ్మెంట్ చేసాం కదా అనేది ఉద్దేశం మేడం. ఉన్నారు, ఏ కథ పుట్టినా కూడా బయట నుంచి ఇన్స్పిరేషన్ లేకుండా పుట్టదు. అవును, అలా మేము విన్న కథలు చదివిన దాంట్లోంచి చూస్తే ఇలాంటి రాఘవ అనే క్యారెక్టర్లు కోటికో ఒకళ్ళు ఉన్నారు, మొత్తం రాఘవలే ఉండరు. అసలు అలాంటి రాఘవ అనేవాడు ఒక్కసారి ఆలోచిస్తే, అందుకనే నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నాను, మీ తండ్రి అయితే మీ కొడుకుతో ఈ సినిమాకి రండి, మీరే కొడుకైతే మీ తండ్రిని తీసుకురండి అని. ఎందుకంటే ఇది తండ్రి కొడుకులు ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఎక్కడో చోట తండ్రి మీద కోపం ఉండడం సహజం, కొడుకు మీద కోపం ఉండడం అది పీక్కి వెళ్ళిపోతే మనం అణుచుకోదగిన మన చేతుల్లో ఉన్న విషయాన్ని కూడా మనం వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేని తప్పు ఒకటి ఏదైనా ఉంటే అది మళ్ళీ ఎప్పటికీ అది చేయలేము అనేది బాగా నచ్చింది మేడం. అందుకని ఈ సినిమా ఫస్ట్ ఈ సినిమాకి డైరెక్టర్ నేను కాదు మేడం. అదే తెలుసు అదే ఈ సినిమాకి నేను ఓన్లీ యాక్టర్ రాఘవని చేద్దామని వెళ్తే మా పృథ్వీ పోలవరపు గారు ప్రొడ్యూసరు. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఎవరంటే పృథ్వీ పోలవరపు. ఎందుకంటే సేవింగ్స్ అన్నీ తీసుకుని వచ్చి నా మీద నమ్మి ఆ కథను నమ్మి ఇప్పటి వరకు ట్రావెల్ చేసుకుంటూ లేదు మనం అసలు వదలకూడదు, ఈ సినిమాని జనాలు ఖచ్చితంగా చూపించాలి, ఏవో చిన్న చిన్న ఆఫర్లు వచ్చినా అలా కాదు ఇది కొంచెం చూపించాలని నమ్మిన వ్యక్తి. అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా లేకపోతే కనుక ఇలాంటి కథలు రావు మేడం. నా భయం ఏంటంటే ఇలాంటి సినిమాలు కనుక జనాలు థియేటర్కి వచ్చి చూడకపోతే ఇంకా రాసే పెన్నులో ఇంకు వేరేలాగా రాసేస్తుంది. అంటే ఆల్రెడీ మారింది మీరు అన్నట్టు, రైట్, అడపదడప ఇలాంటివి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఒక హోప్ ఉంటుంది, మంచి కథలు మనం చెప్పగలం అని హోప్ ఉంటుంది. ఎక్కడో మలయాళం సినిమాలు చూసి మనం భలే తీశారా, తమిళ సినిమా చూసి భలే తీశారా అంట, మన దగ్గర వచ్చినప్పుడే అది ఎందుకో చిన్న చూపు ఉంటుంది. ఇందులో సెన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది, కెమెరా లైటింగ్ మొదలుకుని ఆ లుక్కే డిఫరెంట్ గా ఉంది. డెఫినెట్ గా ఉంటుంది మేడం. కానీ ఇంత సీరియస్ సినిమా మీరు రిలేట్ కాగలిగారా? మీరు అంత కామెడీ చేశారు కదా. అంతే మేడం. అంటే ఇప్పుడు నవ్వించడమే ప్రపంచంలో అన్నిటికన్నా చాలా కష్టమైన విషయం. ఒక హాస్య నటుడు ఖచ్చితంగా నవ్వించాడంటే మిగతా రసాలన్నీ ఈజీగా చేసేస్తాడనేది నా ఉద్దేశం. వాళ్ళకి మనం కరెక్ట్గా త్రో చేయకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రతిదీ చెక్ చేసుకొని, సముద్రకని గారు మాట చెప్పారు నాకు, ఆయన డబ్బింగ్ చెప్తూ ఆయన చెన్నైలో ఏడ్చేసి కౌగిలించుకొని ఆయన ఆఫీస్కి రమ్మన్నారు. అరే కొన్ని షాట్లు నేను ఒక పెద్ద డైరెక్టర్, ఆయన పేరు చెప్పకూడదు, అందుతో పోల్చి చెప్పారు ఆయన. అర్థం లేకుండా ఒక షాట్ కూడా పెట్టలేదురా. కొన్ని కథలు మనం కోరుకుంటాం, కొన్ని కథలు వచ్చి నువ్వే చేయాలని చెప్తే అదే ఈ కథ నిన్ను డైరెక్షన్ చేయమని కోరుకుంది, అందుకని ఇన్నాళ్ళు నువ్వు వెయిట్ చేసావేమో. అది ఈ సినిమా తర్వాత నేను ఇంకా దుర్మార్గమైన పాత్రలు, కోపము తెప్పించే పాత్రలు చేయనురా, ఇలాంటి సినిమా నాకు తృప్తినిచ్చిందిరా అన్నారు. అంతకన్నా నేను సక్సెస్ ఏం కోరుకుంటాను. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు గ్రహీత, చాలా సీరియల్స్ చేశారు, డైరెక్షన్ చేశారు, పెద్ద సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి పొగుడుతుంటే మనం తప్పు చేయలేదు, మనం తప్పు చేసినా ఎవరికి తెలియలేదు, అలా జరిగింది మేడం. కానీ ఈ సినిమా చేస్తున్న టైము ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ అవుతున్నప్పుడు, సీన్స్ అవుతున్నప్పుడు మీకు నాన్నని తలుచుకున్నారా? ఈ సినిమా కథ మొదలెట్టినప్పుడే నాన్నని తెలుసుకున్నా. అంటే టోటల్గా నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు మేడం. నాకు 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయిని నేను నాన్నగా, చిన్న అబ్బాయిని అమ్మగానే అనుకుంటుంటాను ఈ జర్నీలో. అందుకనే ఇందులో అమ్మ క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రమోదిని గారు. మా అమ్మ పేరు పెట్టాను కమలా అని. సముద్రగని గారికి కూడా మా నాన్నగారి పేరు సత్యరాజు, అది పెడదాం అనుకుని లేదులే ఆ క్యారెక్టర్ రామం రాఘవం అని మా ప్రభాకర్ ఆదిపాక గారు చెప్పారు. ఆయనే చెప్పి నేను ఫస్ట్ దీనికి తనయుడు అనుకున్నాను మేడం టైటిల్. తనయుడు అనుకుంటే లేదండి ఇది ఇందులో రామం రాఘవం అనే టైటిల్ నేను అనుకుంటున్నాను, ఎలా ఉందని చెప్పంగానే యూనిట్కి నచ్చింది. ఇదంతా ప్రభాకర్ గారి క్రెడిటే. అప్పుడు నేను పెట్టలేను పేరు.
అందుకని సరే ఆ వృత్తి ఒకటి ఉంది, మా నాన్నగారు లారీ డ్రైవర్, దాన్ని దేవ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంది, అది హరీష్ ఉత్తమన్ గారు చేశారు. ఆ లారీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మా నాన్నగారి గెటప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెట్టడానికి ట్రై చేశాను మేడం. యా, అంటే ఆయన నేను కొడక అని పిలుస్తుంటాను నన్ను. నేను కూడా కొంచెం ఎమోషన్ అయినప్పుడు డాడీ అని పిలుస్తుంటాను. ఎందుకంటే మేమిద్దరం చాలా మంది పోస్టర్ చూడంగానే నిజంగా అచ్చుగుద్దినట్టు, అంటే ఎక్కడో ఒక విధమైన సిమిలారిటీ ఉంది. అది అసలు నమ్మరు అన్నట్టు లేదు, అలా ఉన్నారా మీరు ఇద్దరు. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, రాత్రులు పగళ్ళు ఆయనకున్న డేట్లు, ఆ టైంలో మేము కథ చెప్పినప్పుడు ఆయన డేట్లు ఇచ్చినప్పుడు బ్రో జరుగుతుంది, ఆయనకున్న టెన్షన్స్, ఆయన కమిట్ అయిన సినిమాలు అన్నీ వదిలేసి అరే ఒక చలి, అప్పుడు బాగా చలికాలం మేడం, దుప్పటలా కప్పుకొని రాత్రి 1:30 5 అవుతుంది, నువ్వు నా గురించి ఆలోచించుకో, నువ్వు అన్నారు. అలా ఎవరు ఎంకరేజ్ చేస్తారు మేడం. అంటే కష్టాలు బాగా పడి వచ్చారు కాబట్టి ఒక కొత్త వ్యక్తి కష్టాన్ని ఆయన బాగా గుర్తిస్తారు, చాలా అందరినీ గుర్తిస్తారు. కానీ ఆ లెక్కను చూస్తే ధనరాజ్ మీ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఏ విధంగా అంటే కష్టాలు పడి మీరు దాదాపు డబ్బు కోసమే వచ్చారు కదా, సంపాదన కోసమే వచ్చారు ఇండస్ట్రీకి అని చెప్పాలా? కాదు మేడం, ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను. వచ్చాను, ఇంకా వేరే థాట్ ఏం లేదండి. ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే. చాలా మంది ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చేది హీరో అవుదామని వస్తారు మేడం. మా టైంలో చూసుకుంటే 1999 అప్పుడు వచ్చే వాళ్ళందరూ హీరో. ఇప్పుడు కాబట్టి కొంతమంది కమెడియన్లు అవుదాం, జబర్దస్త్కి వద్దాం, లేదా విలన్ అవుదాం, రైటర్ అవుదాం, ఇట్లా కొంతమంది అంటే అప్పట్లో 80% అందరు హీరో అవుదాం అనుకున్నారు. మీరు వచ్చినప్పుడు చాలా మరి దెబ్బలు తగిలాయా, డక్కా ముక్కీలు లేదు? అయ్యో అందరిలాగే మేడం. అంటే నేనేదో స్పెషల్ అని చెప్పను, కానీ నేనేమనుకున్నానంటే ఊరి నుంచి పారిపోయి వచ్చేసాను, చదువు మానేశారు. 9th 10th చదివాను. వచ్చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను అనుకునేవాడిని మేడం, అంటే ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు, ఆ పక్కన నాగార్జున గారి ఇల్లు, ఆ పక్కన వెంకటేష్ గారి ఇల్లు, ఫిలిం నగర్ అంటే ఫిలిం వాళ్ళే ఉంటారు, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అనుకున్నాం. కానీ అందరూ సెక్యూరిటీ గార్డులకి పరిచయం తప్ప లోపల ఎవరికి పరిచయం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇంట్లో టైంకి తినరా అంటే మనం తినకుండా, కాలు చేతులు కూడా కడుక్కోకుండా ఇట్లా నీళ్లు పోసేసుకొని అన్నం తినేసి ప్లేట్ ఇట్లా ఇస్తేసి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు ఆ వాల్యూ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, కరెక్ట్గా ఆ టైంకి ఆ పేగు అరుస్తుంది అన్నం తినాలి అని, అప్పుడు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని. అప్పుడు నేను ఫిలిం నగర్లో ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఒక మెస్ ఉండేది, అక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాయి. అక్కడే భోజనం చేస్తూ సినిమా ఫోటోలు పట్టుకొని రామానాయుడు స్టూడియోలో అవన్నీ తిరిగి చాలామంది అసలు నేను అంటే అందరిని అన్నట్టే, అసలు ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వేంటి, నీకు ఎవరు ఇస్తారు ఛాన్స్ అంటే, అవును నాలో టాలెంట్ లేదు నిజం అని చెప్పి ఆ టాలెంట్ కోసం మా సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆయన ఒక మహానుభావుడు భోజనం పెట్టి ఫ్రీగా యాక్టింగ్ నేర్పించారు. అప్పుడు మా సత్యం యాబీ గారు ఇంతమంది డబ్బులు కట్టి నేర్చుకుంటుంటే నేను అందరూ ఆ పిల్లల బెడ్షీట్లు అన్నీ మడతెట్టి కరెక్ట్గా క్లాస్ టైంకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం. అక్కడే మన చెమ్మక్ చంద్ర, నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల, నేను ఇంకా క్రాంతి అని సీరియల్ రైటర్, అందరం అక్కడే పరిచయం అనమాట. అలా చేస్తూ మెల్లిగా ఉన్న టైంలో పక్కనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉండేది, అది అంతకుముందు హీరోయిన్ రవళి గారిది, వాళ్ళ బ్రదర్ విజయ్ గారు ఉండేవాళ్ళు అక్కడ. అలా జరుగుతుంటే ఈ సూపర్ గుడ్లో కీర్తి గారు అని, అందాల రాముడు దీప్తి గారు, సారీ నా యాక్టింగ్లో ఇది నేర్చుకుంటున్నాం, మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే, అవునా రాజా సినిమా క్లైమాక్స్ జరుగుతుంది అని చంద్రాని నన్ను తీసుకుని వెళ్ళి, ఆ వెంకటేష్ బాబు గారు వెనకాల ఆటో సీన్ ఉంటుంది కదా సౌందర్య, వెనకాల మేము ఉంటాం మీరు గమనిస్తే, అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ భారతీయ విద్యాభవన్లో జరిగింది. అది అప్పుడంతా మీరు మరి భుక్తి ఫుడ్ అక్కడ పెట్టేవారు? మా మాస్టర్ గారు బాగా చూసుకున్నారు, తల్లిదండ్రులు. అప్పటికే మా అమ్మగారు మళ్ళీ వచ్చేసారు. నేను హోటల్లో పనిచేయడం చూసి మా నాన్నగారి దగ్గర క్లీనర్గా చేశాను. ఆయన అప్పుడు ట్రంకాల్ ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి ఏడ్చి, అప్పటికి నాన్నగారు లేరు అక్కడ, మనకి ఎవరు లేరమ్మా, నేను ఇట్లా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నాను అంటే, అమ్మగారు అపోలో హాస్పిటల్ ఆయాగా వచ్చి ఆయన ఓ 200 300 పెట్టి ఇల్లు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తూ, ఇవన్నీ ఉన్నాయి మేడం. నేను ఎందుకు దీన్ని చాలా గొప్పగా చెప్పనంటే, దిస్ ఇస్ మై పెయిన్ ఓన్లీ, అవతల వాళ్ళకి అది పెయిన్ కాదు. రెండోది అవతల వాళ్ళది నాకన్నా చాలా పెద్ద పెయిన్ అయి ఉంటుంది, ఉండుంటాయి ఒక రకరకాల, మీదో కథ నాదో కథ, కెమెరామ్యాన్ గారిదో కథ, అందరిదో ఒక కథ ఉంటుంది కదా, చూసి వచ్చాం. బట్ అది మర్చిపోకుండా నాకు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్. అవును, కొమ్ములు రాకూడదు. అట్లా కాదు, చాలా ట్రెమెండస్ సక్సెస్ కదా ధనరాజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. మీరు ఎంత నమ్మకం ఉంటే మీ మీద మీకు నిలదొక్కున్నారు. పారిపోతారు, కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం, ఫుడ్ లేదు 4 రోజులు కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం, వెళ్ళిపోతారు. చూశాను మేడం, నేను నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతారు. నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాను, తమ్ముడు
నాకు అప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోక, నేను 9వ తరగతి చదవడం వల్ల వేరే ఆప్షన్ లేక, వెనక్కి వెళ్తే కూడా ఏం చేయలేమన్న ఒక భయం, ముందుకే వెళ్ళాలని ఒక గోల్, అలా వచ్చాను. ఇప్పుడు మీరందరూ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదివేసి మీకు బైక్ ఉండి ఇంట్లో డబ్బులు పంపించే అంత ఉంది. మాలాగా ఫోటోలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీకు యూట్యూబ్ ఉంది, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పరిచయాలకి ఈజీగా మొబైల్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదో ఒకటి మీ టాలెంట్ చూపించుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు వచ్చి ఒక 1 year 2 years ఒక గోల్ పెట్టుకోండి. 1 year 2 years గోల్ పెట్టుకొని, ఆహా ఇది అవ్వట్లేదు, ఇక్కడ ఉంటే మన కెరియర్ నాశనం అయిపోద్ది అనుకొని అప్పుడు మీరు వెళ్ళండి. మీరు ఏంటంటే వచ్చి 1 monthలోనో 2 monthsలోనో అయిపోదామంటే అది ఇండస్ట్రీ కష్టం అని చెప్పేవాడిని చాలామందికి. అదే మేడం ఏంటంటే మనకు వేరే ఛాన్స్ లేక, ఎందుకంటే నా పర్సనాలిటీకి నేను మూటలు మోయలేను, ఏ జాబు చేయలేను, నాకు ఓన్లీ ఇదొక్కటే కనిపించింది. ఇందులో నేను ఎలాగైనా, ఒకసారి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఉండాలని నేను ఎంత తప్పనగా ఉన్నానంటే, ఇప్పుడు కూడా యాక్టర్గా చేశాం, జబర్దస్త్ చేసిన తర్వాత దాని ముందు సినిమాలు చేసాం, బిగ్ స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా స్క్రీన్ సైజ్ మారుతుంది కానీ మన యాక్టింగ్ మారదనుకొని అన్నీ చేసాం. ఓ రియాలిటీ షోకి వెళ్ళాం, ఆ తర్వాత ఛానల్స్ మార్చుకున్నాం, ఆ తర్వాత హీరోగా చేయాలని అనుకున్న తపంతో పొడ్డిచ్చేసాం, హీరోగా సక్సెస్ అవ్వలేదు అన్న తర్వాత మళ్ళీ షోస్ అవన్నీ స్టేజ్ షోస్ ఫస్ట్ టైం చేసుకొని స్టేజ్ షోస్ అవన్నీ చేసుకున్నాం. ఆ తర్వాత ఓ లేదు మళ్ళీ దీన్ని చేయాలని డైరెక్షన్ చేసాం. అంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్స్లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు. అవును, ఇక్కడే ఉంటాను మేడం. రేపొద్దున ఇది కాకపోయినా ఇంకా ఏదైనా యూట్యూబ్లో అయినా వెళ్తాను, లేకపోతే ఏదైనా చేస్తాను, లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఇంటర్వ్యూలు అయినా స్టార్ట్ చేస్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం. ఇక్కడ ఇది అలవాటు అయిపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఇదొక మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అసలు. చెప్పలేం కదా, వ్యసనం. కరోనా వస్తుందని మనం అనుకున్నావా? అదే అలా చూస్తే అంటే అందరికీ పెద్ద కష్టం వస్తుంది, దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని నమ్ముతాను నేను. అది ఒక రకంగా మంచి పని చేసింది, ఒక రకంగా అంతే కదా.